మేము అలా గోల్డ్ కొని తీసుకొచ్చాము ఇంటికి. నెక్స్ట్ డేకి వెంటనే గోల్డ్ రేట్ అనేది విపరీతంగా తగ్గిపోయిందండి. ఎంత తగ్గిందో చెప్తాను ఈ వీడియోలో. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జరిగేదేంటంటే కష్టపడి రూపాయి దాచుకొని ఆ వచ్చిన డబ్బులతో ఇలా కొద్దో గొప్పో గోల్డ్‌నైతే కొనుక్కొని ఫంక్షన్స్‌కి వేసుకెళ్ళి చిన్న చిన్న ఆనందాల్ని పొందుతూ ఉంటామండి. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ మీకు నెక్లెస్ చూపిస్తున్నాను కదా, ఇదైతే మేము కొన్నాము. అంటే ఈరోజు కొని తెచ్చాము అంటే ఉదాహరణగా చెప్తున్నాను. నెక్స్ట్ డేకి గోల్డ్ రేట్ అనేది విపరీతంగా తగ్గిపోయిందండి. నిజంగా ఎంత తగ్గిందంటే నాకైతే ఆ గోల్డ్‌ని కొన్నాము అన్న సంతోషం కన్నా కూడా ఆ నెక్స్ట్ డేకి ఆ గోల్డ్ రేట్ తగ్గిందన్న బాధ ఎక్కువగా ఉంది. ఒక్కరోజు ఆగినట్టయితే డబ్బులు తక్కువ పడేయి, బంగారం ఎక్కువ వచ్చేది అన్న థాట్ అయితే వచ్చిందనమాట. నిజంగా దగ్గర మాకు 30,000 అయితే లాస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏమోలే కొన్ని రోజులకి ఏమన్నా పెరిగిద్దేమో మళ్ళీ విపరీతంగా, దానివల్ల కూడా లాభం వచ్చిద్ది అని అనుకొని సాటిస్ఫై అయ్యాను అంతే. ఇంకా అదండి దానివల్ల మాకు వచ్చిన లాస్ అయితే విపరీతంగా తగ్గిపోయింది గోల్డ్ రేట్ అయితే. ఇక్కడ ఇదిగోండి ఇదైతే చెవి పోగులు అన్నమాట. ఇవైతే తయారు చేయించినవండి. ఇక్కడ చెవి పోగుది ముత్యం చూస్తున్నారు కదా, అదైతే ప్యూర్ ముత్యం అని చెప్పేసి ఎక్కువ డబ్బులు తీసుకున్నారు. కానీ అది ప్యూర్ కాదు, కొన్ని రోజులకే కలర్ అయితే పోయింది దానికి. ఇంకా ఇదైతే రింగ్ అండి మా హస్బెండ్ది. ఇది తులం అన్నమాట. అయితే గోల్డ్ వర్క్ అయితే 8 గ్రాములు ఉంది. ఓన్లీ ఆ పచ్చరాయి వచ్చేసి 2 గ్రామ్స్ ఉంది. మొత్తం తులం ఇది. ఇక చాలామంది గోల్డ్ని తయారు చేయించుకుంటేనే మంచిది. షాప్లలో రెడీమేడ్గా కొనడం కన్నా కూడా చేయించుకుంటే చాలా మంచిది అంటారు కదా. కానీ మా విషయంలో చాలా అంటే చాలా లాస్ అనిపించిందండి. ఎలాగంటే మేము గోల్డ్ చేయించుకున్న ప్రతిసారి కూడా 3 సార్లు చేయించామండి. 3 సార్లు కూడా ఇందాక మీకు చూపించాను కదా పోగులని, చెవి పోగులు, అవైతే నేను చెప్పిన మోడల్ ఒకటైతే వాళ్ళు నాకు చేసి ఇచ్చిన మోడల్ ఇంకొకటి. ఇక కింద ముత్యం కూడా ప్యూర్ అని చెప్పేసి అది పిచ్చిది పెట్టేసి ఇచ్చారనమాట. దానివల్ల మాకు లాస్ అయింది. ఇంకోటి నేను నల్లబోసుల గొలుసు కూడా చేయించుకున్నాను, చెప్తాను ఉండండి. ఇవైతే మా పిల్లలవి చైన్స్ అనమాట. ఈ మోడల్లోనే కొప్పు గొలుసులు చేపిస్తే బాగుంటుందా అని చెప్పేసి చూసుకుంటున్నాను నేను. ఈ చైన్స్ అయితే మా పిల్లలు పుట్టినప్పుడు తీసుకున్న చైన్స్ అండి. ఇక్కడ ఇంకొక చైన్ చూపిస్తున్నాను కదా, ఈ చైన్ ఏమో మా హస్బెండ్దండి. ఇదైతే రెడీమేడ్దే అనమాట. ఇది మోడల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మోడల్ అయితే మేము చూడగానే బాగా నచ్చింది. కానీ ఇదే మోడల్లో కొంచెం బంగారం తక్కువగా ఉన్నది చూపించిందంటే వాళ్ళు అసలు లేదండి, ఇదొక్కటే పీస్ వచ్చింది. అది మేము అలా పెట్టాము. అసలు మ్యాక్సిమం అది అమ్మడానికైతే పెట్టలేదు. వేరే ఇక్కడ షాప్లో ఉండేవాళ్ళే వేరే వాళ్ళు తీసుకుంటా అని చెప్పేస్తే పక్కన పెట్టాము అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా మేము మోడల్ బాగుందని చెప్పేసి బంగారం ఎక్కువ పడ్డా కానీ అదే తీసుకున్నాము. అది తయారు చేయించుకోవడానికి కూడా మాకు తెలిసిన వాళ్ళు ఆ చైన్ చూసి తయారు చేయించుకుంటాము ఇలానే అని చెప్పేసి అడిగితే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి అని చెప్పేసి అన్నారంట. ఇదిగోండి ఇదొకటి నల్లపూసల గొలుసు చూస్తున్నారు కదా, ఇది కూడా మేము తయారు చేయించుకున్నదే. ఇదిగోండి ఈ నల్లపూసల గొలుసు కూడా చేపించిందే అనమాట. అయితే దీనికి కింద లాకెట్కి ఇలా చెవి కమ్మలాగా పెట్టారు కదా, అందులో 3 మువ్వలు అయితే ఉంటాయండి ప్రతిదానికి కూడా. లాస్ట్ దానికి వచ్చేసి ఒక్కటే ఉంది, 2 అయితే కట్ చేసి తీసేసుకున్నారు. మేము అది తీసుకునేటప్పుడు మువ్వలన్నీ ఒకేసారిగా కనిపించేసరికి అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఇంటికి వచ్చి చూస్తే దానికి ఒకటే మువ్వు ఉంది. సరే మళ్ళీ వెళ్ళి అడుగుదామన్నా కానీ మేము ఇది చేపించిందేమో తెనాలిలో, మేముండేది పల్నాడులో. 5 అవర్స్ జర్నీ పట్టిద్ది మళ్ళీ వెళ్ళి అడగాలన్నా కానీ ఇంకా సరే ఎందుకులని వదిలేసేసాము. బంగారం ఎప్పుడు చేయించుకున్నా కానీ బాగా తెలిసిన వాళ్ళ దగ్గర, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే చేయించుకోవాలండి. వేరే ఎవ్వరి ద్వారా కూడా వెళ్ళొద్దు.